ఇలా ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అనుకునేలా చేద్దాం. అలాంటి వాళ్ళని అక్కడికక్కడే నరికేయాలి అనేంత కోపం మనందరికీ వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా నడుపుతుంటే వాడిని మనం అడిగితే వాడు చెప్పే సమాధానం, "నీకేమైనా తగిలిందా?" అంటే తగిలిన తర్వాత గొడవ పడి ఎందుకిదంతా? ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన చోట మనకి కావాల్సిన వాళ్ళు ఉంటే ఎంత కోపమొస్తుంది. తట్టుకోలేము. ఇప్పుడు చూస్తున్నాం కదా! ఎన్ని దారుణాలు. అప్పుడు ఆ క్షణం వరకు మాత్రం అలా కోపం తెచ్చేసుకొని, అవతల వాడు ఇలా వచ్చాడు, అలా వచ్చాడు అని చెప్పి వాడిని ఏదేదేదేదేదో అనేసుకుంటాం తప్ప, మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మర్యాదగా, పద్ధతిగా వెళ్తున్నామా? రోజు మీద ఎంతమందిని చూస్తున్నాను రోడ్ల మీద. అవతల వాడు వెళ్ళే విధానాన్ని బట్టి రక్తం మరిగిపోతుంటుంది. ఇలాంటి పరిస్థితి మనలో చాలా మందికి ఎదురై ఉంటుంది. నేనైతే చాలా, చాలా, చాలా జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్తూ ఉంటాను. ఎవరైనా తేడాగా చేస్తున్నా కూడా మర్యాదగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అయినా కూడా అవతల వాడి సమాధానం చాలా చిరాకుగా ఉంటుంది. ఇంకా అలాంటి వాళ్ళని వెంటనే అనిపిస్తుంది కానీ హ! ఏం చేయలేక. అలాంటి వాటికి కూడా కారణం ఎవరు? మనలాంటి వాళ్ళే. మనకి మనముగా రోడ్ల మీద జాగ్రత్తగా నడపాలి. ఇలా ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అనుకునేలా చేద్దాం. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా ఫోను చేసి జరిగిన విషయాల గురించి మాట్లాడి, బయట బస్ యాక్సిడెంట్లు, లారీ యాక్సిడెంట్లు, ఈ బైక్ యాక్సిడెంట్‌ల గురించి మాట్లాడి, దయచేసి మెల్లగా వెళ్ళండిరా, మెల్లగా వెళ్దాము అనే ఒక ప్రామిస్ తీసుకుందాము అని చెప్పి వాళ్ళతో ఒక కమిట్మెంట్ కూడా తీసుకోండి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా రోడ్ల మీద వెళ్తూ ఉండండి. జై హింద్.